మదన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వాడికి నేను చెప్పిందే వేదం. వాడు నా మాటని శిరసా వహిస్తాడు. అలాంటి వాడు ఈ రోజు ఆస్తి కావాలని నాతో గొడవకు దిగడమే కాకుండా నువ్విక్కడే ఉంటే మదన్ కూడా నాకు కాకుండా పోతాడు. అందుకే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనే తప్పు చేయకపోయినా వెళ్ళిపోవాలా? ఆయన అఖిల్ కో న్యాయం, మా ఆయన కో న్యాయమా? ఇద్దరు మీ కొడుకులే కదా. అఖిల్ అడిగిన డబ్బులు ఇచ్చినప్పుడు మా ఆయన బాగుపడాలని డబ్బులు అడిగితే అందులో మీకు తప్పేం కనిపించింది? తమ్ముడికి ఇచ్చినట్టే మీరు తనకిస్తారని ఆశపడ్డాడు. దానికి నేనెలా మా ఆయనకి ట్రైనింగ్ ఇస్తానని అనుకుంటున్నారు? ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు మిగిలిన వేళ్లు మన తప్పుని చూపిస్తాయి. అది గుర్తుంచుకోండి. మయూఖ, నాకే నీతులు చెప్తున్నావా? నాకన్నీ తెలుసు. ఇంకోసారి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు చేశారే అనుకో, శాశ్వతంగా నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా. జాగ్రత్త. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. దేనికి? నీ కొడుకు ఎవరో తెలుసుకోవడం కోసం. నీ కన్న కొడుకు ఎవరా అని మేము ఎంక్వైరీ చేస్తుంటే మాకు ఒక పర్సన్ మీద అనుమానం వచ్చింది. తను నీ కన్న కొడుకే అయ్యుండొచ్చని డౌట్ గా ఉందత్తయ్య. ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఈ డిఎన్ఏ టెస్ట్. మీరు కూడా ఆ టెస్ట్ చేయించుకుంటే మీ ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయితే అతనే మీ కన్న కొడుకు అని రుజువు అవుతుంది. ఈ టెస్ట్ చేయించుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు జానకి ఎలాంటి సంబంధం లేదు. అఖిల్ జానకి చుట్టూ ఏమీ తిరగడం లేదు. జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి అఖిల్ అస్సలు తనని కలవను కూడా కలవలేదు. అసలు వాడికి జానకి ఎక్కడుందో తెలియదు. మీరే అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఒకసారి అటు చూడండి. ఏమన్నారు? అఖిల్ మా జానకత్తయ్యని అస్సలు కలవడం లేదా? తను ఎక్కడుందో కూడా అఖిల్ కి తెలియదా? మరి మీ కళ్ళతో చూసిందేంటి మావయ్య గారు? ఎందుకు నాన్న మమ్మల్ని నమ్మించడానికి అబద్ధాలు చెప్తావు? ఈ మేడంకే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సింది. ఓకే సార్, రండి మేడం. త్వరగా అఖిల్ కి ఫోన్ చేయి. జాగ్రత్త, స్పీకర్ ఆన్ చేయి. నాన్న అఖిల్ ఎక్కడున్నారా? జానకి గారి కన్నబిడ్డ ఆచూకీ దొరికింది. కన్ఫర్మేషన్ చేసుకోవడానికి టెస్ట్ల కోసం వచ్చాం. నానా మీరేం చెప్పొద్దండి. ఇంటికి వచ్చాక అంతా చెప్తాను. ఇది మీ చేత ఫోన్ చేయించిన వాళ్ళకు కూడా చెప్పండి. దీన్ని ఆపడానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? మీరే నిజం చెప్పేయడం. మీ అంతట మీరుగా నిజం చెప్తే హుందాగా ఉంటుంది. లేదు, అఖిల్ తనకు తానుగా నిజం తెలుసుకుంటే తన ముందు మీరు దోషిలా నిలబడతారు. అది మీరే ఆలోచించుకోండి. అన్ని టెస్ట్లు అయ్యాయి కదండి. అయ్యాయి. ఎలా ఉన్నావు జానకి? ఇప్పటి వరకు కన్నబిడ్డకి దూరమై బాధపడ్డాను. ఇక మీదట ఆ కన్నబిడ్డతోనే సంతోషంగా ఉంటానని మీ కొడుకు కోడలికి చెప్పడానికే వచ్చాను. అంటే నీ కన్నబిడ్డ ఎవరో తెలిసిపోయిందా? నా కన్నబిడ్డ అఖిల్.